ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఆల్రెడీ జాగ్రఫీలో పార్ట్ 1 యూనిట్ 1 అనేది ఆల్రెడీ ఒక 4 పార్ట్స్గా కంప్లీట్ చేసాము. సో ఈరోజు మనం యూనిట్ 2 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో యూనిట్ 2 ఈ యూనిట్ 2 దేని గురించి అంటే ముఖ్యంగా మనకున్నటువంటి హిమాలయ పర్వతాలు, కొండలు, మైదానాలు మరియు పీఠభూములు. సో దీన్ని తీర మైదానాలు అనుకోవచ్చు, పీఠభూములు. సో ఇది చాలామందికి ఈ చాప్టర్ ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు, మరియు కొంతమందికి ఇది కన్ఫ్యూజన్గా కూడా ఉండొచ్చు. సో మనం వీలైనంత వరకు ఈ చాప్టర్ని చాలా ఇంట్రెస్టింగ్గా కాన్సెప్ట్తో పాటు ఎగ్జామ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు కూడా ఈ యూనిట్లో డిస్కస్ చేద్దాం. సో పర్వతాలు, కొండలు, మైదానాలు మరియు పీఠభూములు ఇవి ఎలా ఏర్పడతాయి? సో ఫస్ట్ పాయింట్. సో వీటిని మనం ఎలాగైతే మన హిమాలయ పర్వతాలని హిమాద్రి శ్రేణులు మరియు హిమాచల్ కొండలు మరియు అలాగే శివాలిక్ అని పిలుస్తాం 3 రకాలుగా. అలాగే ట్రాన్స్ హిమాలయాలు, బాహ్య హిమాలయాలను కూడా. ఎందుకు వీటిని డిఫరెన్షియేట్ చేయడానికి గల కారణాలు ఏంటి? సో ట్రాన్స్ హిమాలయాస్ అంటే ఏవేవి? కారకోరం, లదాఖ్, జస్కర్ మరియు కైలాస కొండలు. సో వీటిని ఎందుకు ట్రాన్స్ హిమాలయాస్ అంటారు? అలాగే కైలాస కొండలు అంటేనే మీకు గుర్తు రావాల్సిన అంశం మానస సరోవరం అనే లేక్. అది చాలా 20-30 సరస్సుల సముదాయం. సో ఆ సరస్సుల సముదాయం నుంచే చాలా రివర్స్, చైనాకు ప్రాణదాయిని అనేటువంటి రివర్ ఒకటి, మన బ్రహ్మపుత్ర రివర్ ఒకటి, గంగా మరియు అలాగే సింధ్ రివర్, అవన్నీ అక్కడి నుంచి జనరేట్ అవుతాయి. అవన్నీ అక్కడి నుంచి ఇప్పుడే జనరేట్ అవుతున్నాయా, కొన్ని మిలియన్ సంవత్సరాల ముందు నుంచే జనరేట్ అవుతున్నాయా, లేదంటే కాలక్రమంలో వాటి దిశను మార్చుకుంటూ అవి ఇలా ఉద్భవించాయా? సో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాలు మనం ఈ లెసన్లో డిస్కస్ చేద్దాము. అలాగే ఎప్పుడైనా జాగ్రఫీ చదివేటప్పుడు మనకు ఒక ఫ్లో అనేది ఉంటే మనకు ఆ సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో మనం ఫస్ట్ యూనిట్లో మనం డిస్కస్ చేసుకున్న అంశాలు ఏంటిదంటే భారతదేశంలో చివరి కొనలు, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి, మరియు భూపరివేష్టిత రాష్ట్రాలు ఏవి, భారతదేశం ఎన్ని విదేశాలతోటి సరిహద్దు పంచుకుంటున్నది, అలాగే మన అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపుల గురించి మనం డిస్కస్ చేసాం. సో అదేంటంటే జనరల్ జాగ్రఫికల్ థియరిటికల్ రిలేటెడ్ చాప్టర్. అంటే మన భారతదేశము మన గ్లోబ్లో ఎక్కడ ఉంది? సో 8 degrees 4 minutes ఈ లాటిట్యూడ్ నుంచి, తర్వాత ఈ 36 degrees వరకు లాటిట్యూడ్ వరకు ఉంది. సో ఈ యొక్క అక్షాంశాలు మరియు రేఖాంశాల మధ్య ఉంది. కర్కట రేఖ ఈ యొక్క రాష్ట్రాల గుండా పోతుంది. అలాగే మన 82.5 degrees ఏదైతే ఇండియన్ స్టాండర్డ్ టైం ఉందో, మన ఇండియన్ స్టాండర్డ్ టైంకి సంబంధించి అవి ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది, దానికి సంబంధించినటువంటి అంశాలైతే మనం ఫస్ట్ యూనిట్లో చూసాం. సో ఇప్పుడు మన కోర్ జాగ్రఫీకి వచ్చేసరికి సెకండ్ యూనిట్లో మన ఈ గ్లోబు ఎలా ఉన్నది? ఇప్పుడు ఉన్నట్లు 7 ఖండాలుగా ముందు నుంచే ఉన్నదా? ఒక 25 కోట్లు, ఒక 40 కోట్ల సంవత్సరాల నుంచి గ్లోబ్ ఇలానే ఉన్నదా? మనకు ఎలాగైతే కొన్ని థీరీస్, సిద్ధాంతాలు ఎలాగైతే ఉన్నాయో, జీవి పుట్టుక ఆధారంగా కొన్ని సిద్ధాంతాలు, జీవి ఇలా పుట్టాయి. సో మనం ఎలాగైతే మనం యానిమల్ ఏరియా అంటే మన జంతు జాతికి సంబంధించినటువంటి మానవులు మనమైనప్పుడు, అలాగే రెప్టైల్స్, అలాగే ఇన్సెక్ట్స్, ఇలా చాలా రకాల జీవులు ఇవన్నీ ఎలా ఉద్భవించాయి, వీటికి సంబంధించిన కొన్ని థీరీస్ ఎలాగైతే ఉన్నాయో, మన భూమికి సంబంధించినటువంటి థీరీస్. సో ఈ సిద్ధాంతాన్ని భూగోళ శాస్త్రవేత్తలు వాళ్ళు కొన్ని ఆధారాలను ఆధారం చేసుకొని మనకి ఇవ్వడం జరుగుతుంది. అవేంటి ఆధారాలు అంటే, ఇప్పుడు మన భారతదేశం ఉపఖండం అని అంటున్నాం. ఉపఖండం అని ఎందుకు అంటున్నాం అంటే దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్, అంటే సాంస్కృతిక, సాంఘిక ఈ అలవాట్లు ఉండడం వల్ల అంటున్నాం. మరి ఇన్ని అలవాట్లు ఎందుకు వచ్చాయి భారతదేశంలో, ఇంత వైవిధ్యం ఎందుకు ఉంది అంటే కారణం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే సౌత్ ఆఫ్రికా, ఏదైతే సౌత్ అమెరికా, ఇవంతా సౌత్ ఆఫ్రికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియాలో ఉన్నటువంటి ద్వీపకల్ప భూభాగం, అంటే నర్మదా నదికి కింద వైపున ఉన్నటువంటి భూభాగం, ఇదంతా ఒక భూభాగంగా ఉండేది పూర్వం. సో దానికి పూర్వం భూమి మొత్తం ఒక భూభాగంగా ఉండేది. మిగతా భూగోళంలో మిగతా పార్ట్ మొత్తం జలాలతో నిండి ఉండేది. సో అది మనం డిస్కస్ చేద్దాం.
సో దానికి సంబంధించినటువంటి అంటే మన భూగోళం అనేది ఎలా ఎవాల్యుయేట్ అవుతూ వస్తుంది, సో దానికి సంబంధించినటువంటి అంశాలు మనం ఈరోజు ఈ లెసన్లో చూద్దాం. సో అలాగే ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ చూపించబోతున్నానో, సో ఇక్కడ మీకు పెర్మియన్ ఏజ్ ఒకటి, ట్రియాసిక్ ఏజ్ ఒకటి, మరియు జురాసిక్ ఏజ్, అలాగే క్రెటాసియస్ ఏజ్ మరియు ప్రజెంట్ డే. మీకు ఇక్కడ 5 గ్లోబ్ చిత్రాలు కనిపిస్తుంటాయి. సో ఇది 250 మిలియన్ల సంవత్సరాలు అంటే దాని అర్థం 25 కోట్ల సంవత్సరాల ముందు, అంటే 25 కోట్ల సంవత్సరాల ముందు. 200 మిలియన్లు అంటే 20 కోట్ల సంవత్సరాలు. 145 మిలియన్లు అంటే 14.5 కోటి సంవత్సరాల ముందు, అంటే 14,50,00,000, 14.5 కోటి. 65 మిలియన్లు అంటే చెప్పాలి 6.5 కోట్ల సంవత్సరాల ముందు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ గ్లోబ్లో 5 చిత్రాలు కనిపిస్తున్నాయి కదా. సో ఫస్ట్ చిత్రంలో ఏదైతే భూభాగం ఉందో ఇది మొత్తం కలిసి ఉండే ఈ భూభాగాన్ని పాంజియా అంటారు. సో ఈ కంప్లీట్గా కలిసి ఉన్నటువంటి భూభాగాన్ని అంటే ఇక్కడ ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు సముద్రం సహాయం లేకుండా మనం ట్రావెల్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఉత్తరం నుంచి దక్షిణానికి ఎలా ట్రావెల్ చేయగలుగుతామో అలాగా మన గ్లోబ్లో భూభాగం మొత్తం కలిసి ఉండే దాన్ని పాంజియా అని అంటారు. అలాగే ఈ నీరు ఏదైతే ఉందో దాని చుట్టూరు ఉండే నీరుని పాంథెల్సా. సో పాంజియా, పాంథెల్సా, PANTHELSA, పాంథెల్సా అంటారు. సో 25 కోట్ల సంవత్సరాల ముందు భూభాగం మొత్తం ఒకటిగాను మరియు నీరు మొత్తం ఒకటిగా ఉండే. అదే 20 కోట్ల సంవత్సరాలు వచ్చేసరికి అంటే దాదాపుగా 5 కోట్ల సంవత్సరాలు వచ్చిన తర్వాత మనకేమైందంటే భూభాగంలో ఒక భూభాగం ఉత్తరం సైడ్కి కదలడము, ఇంకొక భూభాగం దక్షిణం సైడ్కి కదలడం జరిగింది. సో ఆ ఉత్తరం సైడ్ ఉండే భూభాగాన్ని మనం లారేషియా అని అనడం జరిగింది. ఈ లారేషియాలో మనకి ఇప్పుడు ఉన్నటువంటి యూరోపు, ఆసియా మరియు నార్త్ అమెరికాలో ఒక భాగం కాగా రిమైనింగ్ కింద భూభాగాన్ని గోండ్వానా భూభాగం అని అంటాము. సో ఇప్పుడు భూభాగం ఆల్రెడీ ఫస్ట్ పాంజియా అని ఒక భూభాగంగా ఉన్న భూభాగం 25 కోట్ల సంవత్సరాల ముందు ఒక 5 సంవత్సరాల కాలం వ్యవధి నడిచిన తర్వాత 2 భూభాగాలుగా విడిపోవడం జరిగింది. సో ఉత్తరంగా ఉన్న భూభాగాన్ని లారేషియా అని అంటాము, దక్షిణంగా ఉన్నటువంటి భూభాగాన్ని గోండ్వానా ల్యాండ్ అని అంటాము. సో ఉత్తరంగా ఒక భూభాగం, దక్షిణంగా ఒక భూభాగం ఉన్నప్పుడు ఈ 2 భూభాగాలు వేరువేరు దిశల్లో కదలడం వల్ల ఈ భూమి కంపించడం వల్ల ఒక గుంతలాగా ఏర్పడి ఒక ప్రదేశం అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ ప్రదేశము నేను మ్యాప్లో ఇక్కడ చూపిస్తున్నా, తెతిస్ సీ అని రాశారు కదా. సో ఈ వాటర్ అక్కడికి రావడం వల్ల దాన్ని తెతిస్ సముద్రము అంటారు. సో అది 20 సంవత్సరాల ముందు స్టోరీ, 20 కోట్ల సంవత్సరాల ముందు స్టోరీ. ఆ తరువాత ఈ 14.5 కోట్ల సంవత్సరాల ముందు ఏమైందంటే ఇప్పుడు ఈ లారేషియా నుండి నార్త్ అమెరికా అనే పార్ట్ ఇక్కడ విడిపోయింది. మీరు గమనించారంటే ఇక్కడ విడిపోయింది. అలాగే మన గోండ్వానా నుంచి సౌత్ అమెరికాకు సంబంధించినటువంటి ఖండం ఏదైతే ఉందో అది విడిపోవడం జరిగింది. అలాగే న్యూజిలాండ్, ఆస్ట్రేలియాకు సంబంధించిన ఖండం విడిపోవడం జరిగింది. సో భారతదేశానికి సంబంధించిన ఏదైతే ఉందో అది ఇక్కడ ఉంది, ఆఫ్రికాకు సంబంధించినది ఇక్కడ ఉంది. ఓకే, సో అలాగే 6.5 కోట్ల సంవత్సరాలు అంటే ఇప్పుడు మనం ఒక్కొక్క గ్లోబ్లో 5 సంవత్సరాలు దగ్గరగా 5 కోట్ల సంవత్సరాల వ్యవధి ఆధారంగా ఈ పీరియడ్స్ అనేది మన భూగోళ శాస్త్రవేత్తలు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు 6.5 కోట్ల సంవత్సరాల ముందు ఏమైందంటే ఇది నార్త్ అమెరికా, ఇది యురేషియా అంటే యూరోప్ మరియు ఆసియా, ఇది ఆఫ్రికా, ఇది సౌత్ అమెరికా, ఇది భారతదేశానికి ఉన్నటువంటి ఏదైతే ద్వీపకల్ప పీఠ భాగము అంటే కంప్లీట్గా కాదు, అంటే అప్పటికి హిమాలయస్ ఫామ్ కాలేదు. సో ఇది ఏదైతే ఉందో ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్కి సంబంధించినది, అంటార్కిటికా మరియు ఆస్ట్రేలియా న్యూజిలాండ్కి సంబంధించినటువంటి ప్రాంతం. సో ఇప్పుడు ఇక్కడ మెయిన్గా 6.5 కోట్ల సంవత్సరాల నుంచి ప్రజెంట్ డేకి మధ్యలో హిమాలయాల ఉత్పత్తిని మనం 4 దిశలలో మన భూగోళ శాస్త్రవేత్తలు డివైడ్ చేయడం జరిగింది.
సో ఎలా ఉత్పత్తి అయ్యాయి 4 దశల్లో అనగా, సో ఎలాగైతే ఇప్పుడు మనకు ఫస్ట్ భూభాగం అంతా ఒకటిగా ఉండి మళ్ళీ వేరువేరు దిశల్లో భూ పలకలు కదలడం వల్ల అది విడిపోయి లారేషియా మరియు గొండ్వానా అయిందో, ఆ తర్వాత మళ్ళీ సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, ఆఫ్రికా పక్కకి ఇట్లా సపరేట్గా అయ్యాయో, ఇలాంటి పలకల సిద్ధాంతంలోనే మన ఇండియాకు సంబంధించిన భూభాగము ఈ డైరెక్షన్లో కదలడము, సో ఇక్కడ ఉండే భూభాగం ఇదే డైరెక్షన్లో ఉండడము, సో అక్కడే ఉండడము, అక్కడ లేదంటే ఈ డైరెక్షన్లో కదలడం వల్ల మెల్లిగా ఇది కదలడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే రివర్స్ ఉన్నాయో ఆ రివర్స్ మొత్తం సముద్రంలోకి వచ్చి కదిలినప్పుడు మట్టి పడిపోతుంది కదా. ఆల్రెడీ ఇది డైరెక్ట్ సముద్రం కాదు. మనం ఇక్కడ ఈ డయాగ్రామ్ నుంచి గమనించినట్లయితే ఇది 2 భూభాగాలు విడిపోవడం వల్ల ఏర్పడినటువంటి సముద్రం. అంటే ఆల్రెడీ అక్కడ మట్టి ఉంటుంది, ప్లస్ అక్కడ ముందుగా పారే రివర్స్ మట్టి తీసుకురావడం వల్ల ఇది ఇలా జరగడం. సో ఇలా జరగడం వల్ల ఆ మట్టి ముడతల రూపంలో లేచి ముడతల రూపంలో లేచి హిమాలయాస్ ఫామ్ కావడము. సో దీని గురించి మనం క్షుప్తంగా ఈ చాప్టర్లో చదువుకుంటాం. అలాగే ఈ హిమాలయాల ఫార్మేషన్లో ఇప్పుడు మన స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, మన లెసన్లో మనం ఏదైతే కాన్సెప్ట్ చెప్పుకుంటా పోతున్నామో 25 కోట్ల సంవత్సరాల ముందు నుంచి, అంటే సో మనకు సంబంధించింది 6.5 కోట్ల సంవత్సరాల ముందు నుంచి మన హిమాలయాలకు సంబంధించినటువంటి ఏదైతే సారాంశం ఉందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అంటే 6.5 కోట్ల సంవత్సరాల టైంలో ఈ సముద్రం కింద ఉండే పలక ఒకటి ఈ భూభాగం పలక కింద ఇట్లా స్లైడ్ అయ్యి వెళ్ళిపోవడం వల్ల ఈ క్రస్ట్, కోరు ఇవి ఉంటాయి కదా మన ఎర్త్లో సంబంధించినటువంటి లేయర్స్, అక్కడి నుంచి ఈ లావా పైకి ఉద్భవించి ఏర్పడినటువంటి పర్వతాలే ట్రాన్స్ హిమాలయాస్. వాటినే బాహ్య హిమాలయాలు అంటారు. అవి ఏర్పడిన కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత, ట్రాన్స్ హిమాలయాస్ ఏర్పడి 2 కోట్ల సంవత్సరాల తర్వాత మనకు హిమాద్రి శ్రేణి ఏర్పడడం జరిగింది. ఆ హిమాద్రి శ్రేణి ఏర్పడిన తర్వాత హిమాచల్ శ్రేణి, దాని తర్వాత శివాలిక్ కొండలు ఏర్పడడం జరిగాయి. సో ఇలా మనం హిమాలయాల గురించి ఈ లెసన్లో చదువుకుంటాం. సో ఇప్పుడు మీకు ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో, భూమి ఇలా పార్ట్గా విడిపోవడం వల్ల దగ్గరికి జరగడం వల్ల ఉన్నాయో, అలా ఇప్పుడు మనం హిమాలయాస్ గురించి మనం 4గా అనుకున్నాము. సో బై ఆర్డర్ ప్రకారము ఒక 6 కోట్ల సంవత్సరాల టైంలో ఈ ట్రాన్స్ హిమాలయాస్ అంటే బాహ్య హిమాలయాలు, అందరూ ఫస్ట్ హిమాద్రి రాస్తారు, కానీ మనం ఫార్మేషన్ ప్రకారమే ఇక్కడ ఆర్డర్ అనేది మనం రాయడం జరుగుతుంది. బాహ్య హిమాలయాలు, తరువాత హిమాద్రి. సో హిమాలయాలు అంటే 4 నుంచి 5 కోట్ల సంవత్సరాల ముందు ఇవి ఏర్పడితే 2 నుంచి 2.5 కోట్ల సంవత్సరాల మధ్యలో ఇవి ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత హిమాచల్ శ్రేణులు, ఆ తర్వాత శివాలిక్. అంటే వీటికి వేరు పేర్లు ఉన్నాయి. ఇంకా నేను అవి థియరిటికల్గా మీకు వివరిస్తాను. ప్రస్తుతానికైతే మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత అంటే రీసెంట్గా ఏర్పడినటువంటి పర్వతాలు ఏంటి అంటే, ఇది 20 నుంచి 50 లక్షల సంవత్సరాల ముందు ఏర్పడడం జరిగింది. సో మీకు ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాను, నాకు గుర్తుండి. మన భూమి ఏదైతే ఉందో ఇక్కడ ఇప్పటికీ కూడా సంవత్సరానికి 4 నుంచి 15 సెంటీమీటర్లు ఉత్తరం సైడ్కు జరుగుతుంది. సో మనం ఈరోజు గ్రూప్ 2 చదువుకుంటున్నాం. మనము ఉత్తరం నుంచి దక్షిణానికి ఎన్ని కిలోమీటర్లు ఉందో మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. ఒక 100 సంవత్సరాల తర్వాత ఎవరన్నా గ్రూప్ 2 చదువుకునే వాళ్ళకి ఇక్కడ మనకి ఎంత తేడా రావచ్చు, ఆ కిలోమీటర్లో 150 మీటర్లు తేడా రావచ్చు 100 సంవత్సరాలు. ఆ తర్వాత ఒక 1000 సంవత్సరాలకి 1.5 కిలోమీటర్. ఇప్పుడు మనకు వేలలో చెప్పుకున్నప్పుడు 1.5 కిలోమీటర్ ఇస్ నెగ్లిజిబుల్ ఆఫ్టర్ 1000 ఇయర్స్. అదే 10,000 సంవత్సరాలకి 15 కిలోమీటర్లు అట్లా. కాబట్టి చాలా తక్కువగా మన కదలడం వల్ల మనం అనేది మన జీవితకాలంలో కాదు, మన 3-4 తరాల్లో కూడా ఆ డిఫరెన్స్ అనేది గుర్తించలేము. అందుకే మన హిమాలయ ఏర్పాటును కూడా మనం కోట్ల సంవత్సరాలకు ముందు, కోట్ల సంవత్సరాల తర్వాత అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ హిమాలయాలను మనం ఏమంటామంటే యంగెస్ట్ ఫోల్డెడ్ మౌంటైన్స్, అంటే ముడత పర్వతాలు, నవీన ముడత పర్వతాలు. సో సార్ నవీన అంటున్నారు కదా, నిన్న మొన్న ఏర్పడినాయా అని మీరు అనుకోవచ్చు.
నవీన అంటే మినిమం ఒక 4-5 కోట్ల ముందు 4 నుంచి 5 కోట్ల సంవత్సరాల ముందు ఏర్పడినాయి కాబట్టి మనం నవీన ఉన్నత పర్వతాలు అంటున్నాం. మరి ఈ ఆరావళి పర్వత శ్రేణులు ఈ హిమాలయాల కంటే ముందు ఎన్నో వందల కోట్ల సంవత్సరాల ముందు ఏర్పడ్డాయి. ఇంకొకటి, ఈ ప్లేట్ టెక్టానిక్ థియరీ వల్ల ఏర్పడిన పర్వతాలు ఏవైతే ఉన్నాయో అవి హిమాలయాస్ కాగా, మరి సార్ వెస్టర్న్ ఘాట్స్లో ఉండే కొండలు వాటిని ఏమంటారు? సో అవన్నీ మనం ఈ థియరీ మనం కాన్సెప్ట్ వైజ్ డిస్కస్ చేస్తాం. వెస్టర్న్ ఘాట్స్లో ఇప్పుడు సపోజ్ ఒక ఇసుక వేసుకొని పోయే ఒక ట్రాక్టర్ కానీ లారీ కానీ ఉంది, ఇసుక మొత్తం ఉంది దీంట్లో. సో అదురులో వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇసుక కొంచెం అట్లా పడిపోవడము, కొంచెం లోపలికి ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నప్పుడు మనం ప్రొక్లైనర్తో ఇట్లా ఇసుక వేస్తాం కదా, గ్యాప్స్ ఉన్నప్పుడు కుంగిపోవడము, అలా ఎలాగైతే సర్దుకుంటుందో ఈ భూభాగం ఏదైతే ఉందో ఇప్పుడు మనం చెప్పిన ఈ భూభాగం ఉంది కదా, ఈ భూభాగము మనం ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు ఇక్కడ మనము 25 కోట్ల సంవత్సరాల నుంచి 6.5 కోట్ల సంవత్సరాల వరకు మనం డిస్కస్ చేసాం కదా ఒక్కొక్క యుగం అని చెప్పి. ఈ 6.25 కోట్ల సంవత్సరాల నుంచి 6.5 కోట్ల సంవత్సరాలు మరియు ప్రస్తుతం వరకు ఇది ఉత్తరం వైపు కదులుతూ వెళ్తుంది కదా. ఈ కదులుతూ వెళ్తున్నప్పుడు మనం ఎక్కడైతే మన భూభాగం కింద ఉండే ప్లేట్స్ కదులుతూ ఉంటాయి కాబట్టి అవి కదలడము ప్లస్ ఈ భూభాగం మొత్తము ఉత్తరం వైపు కదలడం వల్ల కొన్ని ప్రాంతాలు ఇట్లా లోపలికి వెళ్ళడము, కొన్ని లోపలికి వెళ్ళడం వల్ల కొంత భూభాగం పైకి కనిపించడం. సో అలాగా మనకి వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ వీటి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే డక్కన్ పీఠభూమి ఇవన్నీ ఇలా ఏర్పడడం జరిగింది. సో వీటిని బ్లాక్ మౌంటైన్స్ అంటారు. ఇవి పర్వతాలకు సంబంధించిన సిద్ధాంతాల వల్ల కాకుండా ఈ భూమి అనేది అటు సైడ్ ఉత్తరం వైపు కదులుతూ వెళ్ళడం వల్ల చాలా ఏళ్ళ కిందట ఇలా ఏర్పడడం జరిగింది. సో ఎలాగైతే మన ఆరావళి కావచ్చు, వింధ్యా సాత్పురాలు కావచ్చు, వాటన్నిటి ఆరిజిన్ వచ్చి దానికి కారణం ఈ భూమి అలా కదులుతూ వెళ్ళడం వల్ల. అదే హిమాలయాలకు వచ్చేసరికి తెతిస్ సముద్రం ఏదైతే ఉందో అది తీసుకొచ్చిన మట్టి, ఆ మట్టిని ఈ 2 ప్లేట్లు కలవడం వల్ల ఆ మట్టి మొత్తం పైకి చేరుకొని ముడతలుగా పర్వత శ్రేణులుగా హిమాలయాలు ఏర్పడడం జరిగింది. సో మనం ఈ క్లాస్లో ఈ పర్వతాలు, ఈ కొండలు అంటే ఎక్కడ ఉంటాయండి, ఆరావళి కానీ, వింధ్యా సాత్పురా కానీ, వెస్టర్న్ ఘాట్స్ కానీ, ఈస్టర్న్ ఘాట్స్ ఇవన్నీ ఇక్కడ కవర్ అయిపోతాయి. అలాగే పీఠభూములు, ఈ మాల్వా పీఠభూమి, మేవార్ పీఠభూమి, డక్కన్ పీఠభూమి, ఈ అన్ని పీఠభూముల గురించి ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాము. అలాగే తీర మైదానాలు, కతియావార్ తీర మైదానం అని దేన్ని అంటారు, ఈ గుజరాత్ తీర మైదానం ఏమంటారు, మహారాష్ట్ర తీర మైదానం, కేరళ అంటే మలబార్, కర్ణాటక అని కెనరా తీర మైదానం అంటారు, కోరమండల్ అంటే తమిళనాడు, ఆంధ్ర తీర మైదాన్ని సర్కార్ అంటారు. అలాగే ఒరిస్సాకు సంబంధించినటువంటి దాన్ని ఉత్కల్ అంటారు, బెంగాల్ తీర మైదానాన్ని వంగ అంటారు. సో మీకు ఆల్రెడీ ఈ జనగణమనలో ఉత్కల వంగ అంటారు కదా అలా. సో కోరమండల్, సర్కార్, ఉత్కల్, వంగ, మల్బార్, కెనరా, కతియావార్, ఈ కొంకన్. సో ఇవి మన తీర మైదానాలు. ఈ తీర మైదానాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బీచ్లు. అలాగే ఈ యూనిట్ 2కి మనం ఎప్పుడైతే యూనిట్ 2 కాన్సెప్ట్ వైజ్ మనం నేర్చుకున్నామంటే నెక్స్ట్ యూనిట్ 3లోకి వెళ్తాం. మనం యూనిట్ 3లో ఈ తీర మైదానాల్లో వచ్చి చేరబోయే ఏదైతే సముద్రంలో కలవబోయే రివర్స్ గురించి, ఎప్పుడైతే మనకి ఈ కొండలు, పర్వతాలు, పీఠభూముల నుంచి క్లారిటీ వస్తుందో వాటికి సంబంధించి అక్కడ ఫ్లో అయ్యే రివర్స్ గురించి నెక్స్ట్ తెలుసుకుందాం. ఆ రివర్స్ గురించి అయిపోయిన తర్వాత ఈ కొండలు, ఈ పర్వతాలు, ఈ అడవుల్లో ఎక్కడైతే మనకు ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు మరియు బయో రిజర్వాయర్స్ ఉంటాయో వాటి గురించి కూడా నెక్స్ట్ తెలుసుకుందాం. ఇలా స్టెప్ బై స్టెప్ మనం జాగ్రఫీ మొత్తం ఒక 100 అవర్స్ మీరు ఈ మొత్తం వీడియోస్ నేను ఫ్యూచర్లో చేయబోతున్నా. ఈ 100 అవర్స్ వీడియో చూస్తే జాగ్రఫీలో ఈ 100 అవర్స్ అంటే నేను క్లాస్ ఒక 75 అవర్స్లోనే మొత్తం కాన్సెప్ట్ కవర్ చేసేలా ట్రై చేస్తాను. ఇంకొక 25 అవర్స్లో అన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అండ్ స్టాండర్డ్ క్వశ్చన్స్ దానికి సంబంధించిన యూట్యూబ్ షార్ట్స్ కానీ అవన్నీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఎట్లా అంటే ఎవరైనా అభ్యర్థులు కోచింగ్ తీసుకోలేని వారు కంప్లీట్గా ఒక సబ్జెక్ట్ మన ఛానల్లో నేర్చుకునే విధంగా మనం ముందుకు వెళ్దాం. సో నెక్స్ట్ నేను ఇలానే కంటిన్యూ చేస్తాను. సో ఇప్పుడు మనం హిమాలయ పర్వతాల గురించి మనం స్టార్ట్ చేద్దాం. మనం చెప్పుకున్న విధంగా
మొత్తం మన భారతదేశ భూభాగం మీద పర్వతాలు 10.6% ఉండగా కొండలు 18.5% మరియు పీఠభూములు 27.7%, మైదానాలు 43.2%. అయితే ఈ నెంబర్స్ మీరు గుర్తుపెట్టుకోవాలా అంటే ఈ నెంబర్స్ మీకు అడగకపోవచ్చు, కాకపోతే మీరు ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. సో మనకు భారతదేశ భూభాగం మీద ఎక్కువగా మైదానాలు ఉన్నాయి అంటే 43.2%. 43.2% అంటే దగ్గరగా మీరు 40%కైనా పెట్టుకోండి, లేదంటే 45%కు కూడా పెట్టుకోవచ్చు. అంటే 45% మీకు మైదానాలు ఉన్నాయి. సో ఈ మైదానాల్లో మీకు ఏవేవి వస్తాయంటే మనం ఈ లెసన్లో చదువుకోబోయే తీర మైదానాలు, అలాగే మనకి గంగా, యమున బ్రహ్మపుత్ర మైదానాలు. సో ఇవన్నీ ఈ మైదానాల కిందకే వస్తాయి. సో మనం ఇది ఎవ్రీథింగ్ ఒక ఆర్డర్లో చదువుకుంటాం అనమాట. సో మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో పాంజియా, పాంతెల్సా అవి ఎలా డివైడ్ అయ్యాయి, మళ్ళీ మన భారతదేశ ద్వీపకల్ప భూభాగం వచ్చి ఈ భూభాగంతో ఢీకొన్నప్పుడు ముడత పర్వతాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఏర్పడ్డాయి మనం ముందుగా తెలుసుకున్నాం. మొదటగా ట్రాన్స్ హిమాలయాస్ లేదా తెతీస్ హిమాలయాస్, వాటిల్లో కారకోరం, లదాఖ్, జస్కర్, అలాగే కైలాష్ కొండలు. అయితే కైలాష్ కొండలు మన భారతదేశం కిందకి రాదు. ఈ కైలాష్ కొండల గురించి ఎందుకు చదువుకుంటున్నాం అంటే ఈ కైలాస కొండల్లో గల మానస్ సరోవర్ అనే ఒక సరస్సు నుండే మనకు గంగా, బ్రహ్మపుత్ర నదులు ఉద్భవించడం జరుగుతుంది. కాబట్టి ఆ కైలాస కొండలు దేనిలో భాగం అంటే ట్రాన్స్ హిమాలయాస్ లేదా తెతీస్ హిమాలయాస్లో భాగము. అది ఇంపార్టెంట్ పాయింట్. ఆ తర్వాత మనకు ఏర్పడినటువంటి ముడత పర్వతాలు ఏవైతే ఉన్నాయో వాటిని హిమాద్రి అంటారు. ఇవి మొత్తం 2400 కిలోమీటర్లు పొడవున ఇక్కడ నంగ ప్రభాత్ నుంచి, లదాఖ్లో ఉన్నటువంటి నంగ ప్రభాత్ నుంచి నామ్చెబర్వా వరకు, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి నామ్చెబర్వా. సో ఇవన్నీ మనం చూద్దాము. మొదటగా మనం తెలుసుకోవాల్సినవి భారతదేశ భూభాగం మీద మైదానాలు 43.2% ఉండగా పీఠభూములు 27.7% ఉన్నాయి, అలాగే కొండలు. సో మరి ఇది పీఠభూములు అనగా ద్వీపకల్ప పీఠభూముల గురించి మనం డిస్కస్ చేద్దాము. ఈ పీఠభూముల్లో ముఖ్యంగా సో మనం ఎలాగైనా మనము చదువుకునేటప్పుడు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయాలు, జాగ్రఫీ అంటే ఎలా చదువుకుంటామంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. మొదటగా మన భారతదేశం ఐడెంటిఫికేషన్, అక్షాంశాలు ఏ రేఖాంశాల మధ్యలో ఉన్నాయి, మన భారతదేశం చివరి కొనలు, మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు, ఏ రాష్ట్రాలు అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉన్నాయి, ఏ రాష్ట్రాలు భూపరివేష్టిత రాష్ట్రాలు, ఎన్ని రాష్ట్రాలకి మనకు తీరరేఖ ఉంది, ఇవన్నీ చదువుకుంటాం. అది ఫస్ట్ లెసన్లో మనం కంప్లీట్ చేసాం. చూడని వాళ్ళు ఫస్ట్ లెసన్ వీడియోస్ చూడొచ్చు మన ఛానల్లో. అలాగే నెక్స్ట్ లెసన్లో ఏం చదువుకుంటాం అంటే భారతదేశ భూభాగం మీద ముఖ్యంగా ఉన్నటువంటి జాగ్రఫికల్ స్ట్రక్చర్స్ అంటే భూగోళానికి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్స్ అనమాట. సో అలాంటి వాటిల్లో పర్వతాలు 10.6% ఉన్నాయి, కొండలు 18.5% ఉన్నాయి, పీఠభూములు 27.7% ఉన్నాయి, మైదానాలు 43.2% ఉన్నాయి. ఈ మైదానాల్లో ఏవైతే తీర మైదానాలు ఉన్నాయో, తీర మైదానాలు అంటే గుజరాత్లోని కతియావార్, కొంకన్, కెనరా, మల్బార్, కోరమండల్, సర్కార్, ఉత్కల్, వంగ, ఇవి తీర మైదానాలు. అలాగే మన భారతదేశం ఇప్పుడు ఇక్కడ మ్యాప్ ఇలా అనుకుంటే సో ఈ భారతదేశానికి సంబంధించినటువంటి ఏదైతే గంగా రివర్ ఇక్కడ మానస్ సరోవర్ నుంచి ఇలా ఫ్లో అయ్యి మన ఇక్కడ వెస్ట్ బెంగాల్ దగ్గర మరియు బంగ్లాదేశ్కి వెళ్ళి గంగా బ్రహ్మపుత్ర డెల్టా ఏదైతే ఫామ్ అవుతుందో, సో సుందర్బన్ ఫారెస్ట్ ఇవన్నీ మీకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ. సో ఈ మైదానాలు ఇక్కడ కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గంగానది ఎక్కువగా మైదాన ప్రాంతంలో ప్రవహించడం జరుగుతుంది. ఈ నదులు ఎప్పుడైతే ప్రవహిస్తాయో అక్కడ నేల సారవంతమై అక్కడ మైదానాలు అంటే గంగా బ్రహ్మపుత్రకు సంబంధించిన మైదానాలు, అలాగే సింధు నది ప్రవహించడం వల్ల ఇక్కడ ఏర్పడిన మైదానాలు, అలాగే మనకు తీర మైదానాలు, ఇవన్నీ కలిపి 43.2% ఉండగా నెక్స్ట్ పీఠభూములు. సో మనకి ఇక్కడ ఆరావళి మౌంటైన్స్ ఉన్నాయి, ఇలాగా
మౌంట్ అబూ అవి, తర్వాత వింధ్యా ఉన్నాయి, సాత్పురా, ఇక్కడ మధ్యలో నర్మదా రివర్ ఫ్లో అవుతుంది, అలాగే మేవార్, మాల్వా పీఠభూమి, అలాగే రాజ్మహల్ కొండలు, అలాగే మేఘాలయలో షిలాంగ్లో గల కొండలు, అలాగే మన దీన్ని దక్కన్ పీఠభూమి, ఒక రివర్స్లో ఉన్నటువంటి త్రిభుజాకారంలో ఉన్నటువంటి దక్కన్ పీఠభూమి, అలాగే ఈ దక్కన్ పీఠభూమినే మనం మళ్ళీ ఫర్దర్గా డివైడ్ చేస్తే తెలంగాణ పీఠభూమి అనొచ్చు, కర్ణాటక పీఠభూమి అనొచ్చు. ఈ పీఠభూములకు సంబంధించిన మొత్తం ఏరియా ఎంత ఉంది అంటే మన భారతదేశ భూభాగంలో 27.7% ఉన్నది. మరియు కొండలు అంటే ఏంటి సార్ అంటే మనకి ఎక్కడైతే తీర మైదానాలు ఉన్నాయో ఈ తీర మైదానాలు ఇప్పుడు దక్షిణానికి పడమరకి ప్రవహించే నదులైనటువంటి నర్మదా, తపతి, అలాగే తూర్పుకు ప్రవహిస్తున్నటువంటి గోదావరి. నేను ఈ ఆర్డర్ అనేది ఉత్తరం నుంచి దక్షిణం వరకు చెప్తున్నాను. గోదావరి తర్వాత చెప్పాలి కృష్ణ, తర్వాత కావేరి, ఇలాంటి రివర్స్ ఏవైతే ఉన్నాయంటే మేజర్ రివర్స్ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ గోదావరి, కృష్ణ, కావేరి ఇలా రివర్స్ ప్రవహించడం వల్ల ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ ఏర్పడ్డాయి. సో ఇలా తూర్పు కనుమలు మరియు పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి ఏవైతే హైయెస్ట్ పీక్స్ అంటే పర్వత శిఖరాలు ఉంటాయో వాటిని కొండలు అని మనం అనుకోవడం జరుగుతుంది. సో ఆ కొండల్ని ఏవైతే కంప్లీట్ ఒక స్ట్రక్చర్ కంటిన్యూస్గా ఉంటే వాటిని కనుమలు అని అనడం జరుగుతుంది. అంటే వెస్టర్న్ ఘాట్స్ అంటే ఇట్లా కంటిన్యూస్గా ఉన్నటువంటి కనుమలు, అలా ఈస్టర్న్ ఘాట్స్ ఇలా ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఇంపార్టెంట్ ఎక్కువగా మనకు ఎక్కువగా ఉన్నటువంటి కనుమలు ఏవి, కొండలు ఏవి, వాటి గురించి ఇవన్నీ ఈ 18.5%లో వస్తాయి. అలాగే 10.6%లో ఏవి వస్తాయంటే మీకు ఆల్రెడీ తెలుసు. పర్వతాలు అన్నప్పుడు మనం ట్రాన్స్ హిమాలయస్ గురించి తెలుసుకుంటాము, అలాగే హిమాద్రి వ్యవస్థ గురించి తెలుసుకుంటాము, ఆ తర్వాత హిమాచల్ మరియు శివాలిక్ కొండల గురించి తెలుసుకుంటాం. అది 10.6% వస్తాయి. సో మనం ఎప్పుడైనా లెసన్ని దాన్ని ఎందుకు చదువుతున్నాం, మనకు సిలబస్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఒక ఫ్లోలో ఇస్తారు. ఆ ఫ్లో ప్రకారం చదివినామంటే జాగ్రఫీ చాలా ఈజీగా ఉంటుంది. నాట్ ఓన్లీ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2, ఆర్ఆర్బీ కావచ్చు, లేదంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ బోర్డు కావచ్చు, నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్స్ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, ఏ ఎగ్జామ్స్కైనా మీకు బిట్ వస్తే పక్కకు పోయే అవకాశం ఉండదు. నేను ఈ మాట కూడా చెప్పాను, అవుట్ ఆఫ్ 100కి 100 పెట్టడం జనరల్ నాలెడ్జ్లో అది అసంభవం. ఎందుకంటే ఏ బిట్ ఎక్కడి నుంచి ఇస్తారో తెలియదు. అట్లీస్ట్ మీరు 70 to 80% బిట్స్ కింద మీరు ఆన్సర్ చేయగలిగారంటే దట్స్ మోర్ దాన్ ఎనఫ్ టు మీరు ఏదైతే సెలక్షన్ లిస్ట్ ఉందో దాంట్లో ఉండడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో 70 to 80% కింద మీరు చేయగలిగినారంటే మీకు బిట్ అంటే మీరు కరెక్ట్గా పెట్టారంటే ఆ నెగిటివ్ మార్కింగ్ పోకుండా మీకు ఏదైతే మార్క్ ఉందో అది కరెక్ట్గా రావడం జరుగుతుంది. సో అలాగా మీరు ఇప్పుడు ఫస్ట్ మనం చదువుకున్నాం భారతదేశం లొకేషన్, రెండోది చదువుకుంటున్నాం పర్వతాలు, పీఠభూములు, అలాగే మనకు తీర మైదానాలు, కొండల గురించి. ఆ తర్వాత చదువుకుంటాం నదులు ఎలా పారుతున్నాయి, ఏ నదికి ఏ నది ఉపనది. ఆ తర్వాత మనం చదువుకుంటాం మన దగ్గర ఉండే శీతోష్ణ స్థితి ప్రభావం ఏంటిది, ఋతుపవనాలు మనకు ఎన్ని కాలాలలో పంటలు పండుతాయి. ఆ తర్వాత ఏదైతే ఇప్పుడు మనము నదుల గురించి చదువుకుంటామో ఆబ్వియస్గా మనం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి చదువుకుంటాము. అంటే మన నదుల మీద కట్టిన ఆనకట్ట కట్టడం వల్ల ఎన్ని హెక్టార్లకు సాగు నీరు అందుతుంది దాని గురించి చదువుకుంటాం. ఆ తర్వాత ఇదే ఫ్లోని కంటిన్యూ చేసుకుంటూ ఏదైతే పీఠభూములు ఉన్నాయో ఆ పీఠభూముల లోపల మనకు ఉన్నటువంటి ఖనిజాలను ఎలా డివైడ్ చేసుకుంటామంటే అలోహ ఖనిజాలు, మళ్ళీ దాంట్లో ఫెర్రస్కి సంబంధించినటువంటి ఖనిజాలు, నాన్ ఫెర్రస్కి సంబంధించిన ఖనిజాలు, అంటే ఇనుముకు సంబంధించిన ఇనుము లేకుండా ఉంది. సో ఈ ఖనిజాలలో ప్రపంచంలో ఈ ఖనిజ ఉత్పత్తిలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది. అలాగే భారతదేశంలో ఏ రాష్ట్రం ఈ ఖనిజ ఉత్పత్తుల్లో ఎన్నో స్థానం ఉంది. అలా ఒక ఫ్లో లాగా మనం ఈ జాగ్రఫీ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత కొన్ని మిస్లేనియస్ జాగ్రఫీ పాయింట్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ నేషనల్ హైవేస్ గురించి చదువుకోవాలి, అలాగే ఇండియన్ రైల్వేస్ గురించి చదువుకోవాలి, అలాగే సెంట్రల్ బోర్డ్స్ ఉంటాయి. ఎలాగైతే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ, కొన్ని ఎన్ఆర్డీఏ నేషనల్ ఎన్డీఆర్ఏ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్, అదే ఇలాంటి అథారిటీ ఎన్డీఆర్ఏ, ఇలాంటి ఏవైతే నేషనల్ బోర్డ్స్కి సంబంధించినటువంటి కార్యాలయాలు ఎక్కడున్నాయి వాటికి సంబంధించినవి. అలాగే మనకు ఏవైతే మనం భౌగోళికంగా ఉన్నటువంటి ఈ భౌగోళిక అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించి ప్రమాదాలు సంభవిస్తే వాటి నుంచి మనం ఎలా రక్షించుకోవాలి, లేదు అంటే ఇలాంటి ప్రమాదాలు ఇక మీదట ఫ్యూచర్లో సంభవించకుండా ఉండాలి అంటే మనం మానవులుగా మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటివి.
సో ఇలా మనం ఒక ఫ్లోలో కంప్లీట్ చేస్తే జాగ్రఫీ అనేది చాలా ఈజీగా ఉంటుంది, ఇంట్రెస్టెడ్గా ఉంటుంది, సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం ముఖ్యంగా పర్వతాల గురించి ఫస్ట్ తెలుసుకుందాం. తర్వాత గంగా బ్రహ్మపుత్ర మైదానాల గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత పీఠభూముల గురించి తెలుసుకుందాం. ఈ పీఠభూముల్లోనే మనకు తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు వస్తాయి. తర్వాత తీర మైదానాలు. సో తీర మైదానాలు, ఏ తీర మైదానాన్ని ఏ పేరుతో పిలుస్తారు, అక్కడ గల నదులు ఏంటివి, అక్కడ గల సరస్సుల్ని ఏమని పిలుస్తారు, ఇవి ఏవైతే ఎగ్జామ్కి ఇంపార్టెంట్ ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో మొదటగా పర్వతోద్భవ దశ. సో ఎవరైనా ఫస్ట్ హిమాద్రి చెప్పుకుంటారు, ఆ తర్వాత హిమాచల్ గురించి మీరు ఏ బుక్లో తీసుకున్నా ఫస్ట్ హిమాద్రి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఉన్నత హిమాలయాల గురించి, తర్వాత హిమాచల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తర్వాత శివాలిక్ గురించి ఉంటుంది, ఆ తర్వాత లాస్ట్లో ట్రాన్స్ హిమాలయాస్ గురించి చెప్పడం జరుగుతుంది. కానీ నేను ఇక్కడ ఈ ఆర్డర్ ఎలా రాశానంటే, నేను ఉత్తరం నుంచి దక్షిణం వైపుగా అంటే ఫస్ట్ ట్రాన్స్ హిమాలయాస్ ఏవైతే ఉన్నాయో అవి ఉద్భవించడం జరిగింది. నేను ఆల్రెడీ చెప్పాను, ట్రాన్స్ హిమాలయాస్ కారకోరం, లదాఖ్, జస్కర్, ఇక్కడ కైలాస్ కొండలు, ఇది కైలాష్, ఇది కారకోరం, లదాఖ్, జస్కర్. ఆ తర్వాత నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, నంగప్రభాత్ నుంచి నామ్చే బర్వా వరకు ఏవైతే ఉన్నాయో ఇంత పొడుగుగా ఉన్నత హిమాలయాలు ఇవి ఇలా అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉన్నాయి. ఆ తర్వాత హిమాచల్ ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత శివాలిక్ కొండలు. సో అయితే ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, అన్నిటికంటే లాస్ట్లో ఫామ్ అయినవి శివాలిక్, అన్నిటికంటే ముందుగా ప్రథమంగా ఫామ్ అయినటువంటివి ఏవంటే ట్రాన్స్ హిమాలయస్, తెతిస్ లేదా టిబెట్ హిమాలయస్. ఇవి మొత్తం 5 కోట్ల సంవత్సరాల ముందు ఫామ్ కావడం జరిగింది. అలాగే ఉన్నత హిమాలయాలు ఎప్పుడు ఫామ్ అవ్వడం జరిగిందంటే 2 నుంచి 2.5 కోటి సంవత్సరాల ముందు. అలాగే హిమాచల్ వ్యవస్థ ఎప్పుడు ఫామ్ అవ్వడం జరిగిందంటే 80 లక్షల నుంచి 1 కోటి మధ్యలో. అలాగే శివాలిక్ వచ్చి 20 లక్షల నుంచి 50 లక్షల మధ్యలో. అంటే శివాలిక్ని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే, వాటిని హిమాలయాల్లో ఒక భాగంగా మనం అనుకున్నా, ఏదైతే మనకు తెతి సముద్రం ఏర్పడి మన పీఠభూమి, మన ద్వీపకల్ప భూభాగము ఈక్వేటర్కి అటు సైడ్ ఉన్న భూభాగం ఉత్తరంగా కదలడం వల్ల, దాన్ని ఢీకొనడం వల్ల తెతి సముద్రంలో ఉన్నటువంటి ఇప్పుడు మనము శివాలిక్ ఎలా ఫామ్ అయిందంటే, సో ఫస్ట్ ట్రాన్స్ హిమాలయాస్ ఫామ్ కావడం జరిగింది 5 కోట్ల సంవత్సరాల ముందర. ఆ తర్వాత హిమాద్రి అంటే మనకు ఏదైతే ఉత్తరానికి కదులుతూ ఈ దక్షిణం నుంచి మన పీఠభూమి ఏదైతే ద్వీపకల్ప పీఠభూమి భాగం ఏదైతే ఉందో అది దక్షిణానికి కదులుతూ గుద్దుకోవడం వల్ల సో ఎక్కువగా హిమాలయాలు చాలా ఎత్తుగా హిమాద్రి వ్యవస్థ ఏర్పడడం జరిగింది. దాంతో పోల్చుకుంటే హిమాచల్ చిన్నది, ఆ హిమాచల్తో పోల్చుకుంటే శివాలిక్స్ అనేది చాలా చిన్నవి అనమాట. వాటిని నార్మల్ కొండలు అని కూడా అనొచ్చు. కాకపోతే ఈ హిమాలయాల పర్వతోద్భవ దశ ద్వారా అవి ఏర్పడడం వల్ల మనం వీటన్నిటిని నవీన ముడత పర్వతాలు అని పిలవడం జరిగింది. ఆ నవీన ముడత పర్వతాలని మనం ఏదైతే మన భూగోళ శాస్త్రవేత్తలు విభజించారో దాని పరంగా మనం ఎగ్జామ్కి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ డిఫరెన్స్ ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ట్రాన్స్ హిమాలయాస్ అనేది ఫస్ట్ ఫామ్ అయినాయి, తర్వాత హిమాద్రి వ్యవస్థ లేదా ఉన్నత హిమాలయాలు, ఆ తర్వాత హిమాచల్ లేదా నిమ్న మధ్య హిమాలయాలు, ఆ తర్వాత శివాలిక్ లేదా బాహ్య హిమాలయాలు. సో ఎన్ని సంవత్సరాల ముందు ఫామ్ అయినాయని అడగకపోవచ్చు. కాకపోతే ఈ క్రింది వాణిలో మొదటగా ఫామ్ అయిన నుంచి అంటే ఈ క్రింది వాణిలో అసెండింగ్ అవరోహణ లేదా ఆరోహణ క్రమంలో పర్వతోద్భవ దశ గురించి మీరు క్రింది వాణిలో ఉండే అంశాలని అమర్చండి అని చెప్పి కూడా ట్రాన్స్ హిమాలయస్, హిమాద్రి, హిమాచల్, శివాలిక్ 4 1 2 3 4 అని ఇచ్చి ఆప్షన్స్లో 2 3 1 4 4 1 2 3 సో ఇలాంటి బిట్స్ కూడా నేను ఏదైతే ఉందో లెసన్ అయిపోయిన తర్వాత మీరు ఈ లెసన్ విన్న వారికి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ లెసన్లో వచ్చే ట్రిక్కీ బిట్స్, ఎందుకంటే ఎవరెస్ట్ పర్వతం ఎక్కడుంది, కాంచన్జంగా ఎక్కడుంది, సిక్కింలో ఉందా, ఎవరెస్ట్ ఎక్కడ, నేపాలా, K2 గాడ్విన్ ఆస్టిన్ ఎక్కడుంది, ఇలాంటివి డైరెక్ట్ బిట్స్ ప్రతి ఒక్కరు పెడతారు. కానీ కొన్ని కన్ఫ్యూజ్ అయ్యే బిట్స్ ఏవైతే ఉన్నాయో, మీరు కన్ఫ్యూజన్గా ఫీల్ అయ్యే బిట్స్, వాటి గురించి నేను కంపల్సరీ ప్రతి ఒక్క లెసన్ తర్వాత వాటి గురించి నేను క్లుప్తంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఏవైతే ఉన్నాయో ఇప్పుడు హిమాలయస్ గురించి మనం మొదటగా హిమాద్రి వ్యవస్థ. సో మనం వీటి గురించి ఏం చదువుకోవాలి, ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో హిమాలయాలు, పర్వతాలు అని, సో మనం మొదటగా తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటివి అంటే, సో ఈ వ్యవస్థల్లో
ఈ వ్యవస్థల్లో అత్యంత ఎత్తైనటువంటి శిఖరాలు ఏవైనా ఉన్నాయా, అలాగే ఎప్పుడైనా ఒక వరుసగా ఉన్నటువంటి కొండలు అలా ఉన్నప్పుడు ఏదైనా 2 ఊర్లు అటు ఇటు ఒక 2 ఊర్లు ఉన్నప్పుడు మనకి ఎట్లయితే ఘాట్ రోడ్స్ ఉన్నాయో, అంటే ఘాట్ రోడ్స్ అంటే 2 కొండల మధ్య ఉన్నటువంటి ఏదో కనుమ అంటారు కదా, పాస్, కనుమ ఇంగ్లీష్లో దాన్ని పాస్ అంటారు. సో 2 కొండల మధ్య ఒక దారి ఉంటుంది. ఆ దారిని మన ఘాట్ రోడ్స్, మన కొండను కొట్టి రోడ్ వేయడము, కొండల మధ్యలో రోడ్ వేయడం అలా జరుగుతుంది కదా. సో అలాగా మనం ఇక్కడ ముఖ్యంగా చదువుకోవాల్సిన అంశాలు ఏంటివంటే, ఏదైనా ఆ పర్వతాల్లో ఉన్నటువంటి ఎత్తైన శిఖరాలు, వాటి హైట్ ఎంత, అలాగే మనము ఆ పర్వతాల్లో ఉన్నటువంటి కనుమలు, సో ఏ కనుమలు ఉన్నాయి, ఆ కనుమల ఇంపార్టెన్స్ ఏవి, ప్రతి ఒక్క కనుమ గురించి మనకు అవసరం లేదు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ కనుమలో ఏదైనా ఒక డెవలప్మెంట్కి సంబంధించి మనకు, ఎందుకంటే ఈ హిమాలయాలు మనకు బార్డర్గా ఉన్నాయి కాబట్టి డెవలప్మెంట్కి సంబంధించి ఏవైనా జరుగుతున్నాయా, సో అలాంటి అంశాలు అనేది మనం చూడడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు మొదటగా ట్రాన్స్ హిమాలయాస్ గురించి చూద్దాము. సో నేను చెప్పాను ఈ ఆర్డర్ మనకు మొదటగా ఫామ్ అయినటువంటి ట్రాన్స్ లేదా టెథిస్ లేదా టిబెట్ హిమాలయాల గురించి చదువుకుంటాము, ఆ తర్వాత హిమాద్రి వ్యవస్థ గురించి చదువుకుంటాము, ఆ తర్వాత మనం హిమాచల్ మరియు శివాలిక్ గురించి చదువుకుంటాం. అలాగే ఇప్పుడు మనం ఈ 4 వరుసగా ఫామ్ అయినప్పుడు వాటి మధ్యలో ఇప్పుడు ఏదైతే ఈ హిమాద్రికి మరియు హిమాచల్కి మధ్యలో ఉన్నటువంటి లోయలు, ఆ లోయలు దేనికి ప్రత్యేకం, ఆ లోయల్లో ఏం పండిస్తారు, అవి ఇంపార్టెంట్. అలాగే ఈ కొండల మధ్యలో ఉండే కనుమలు, ఏ కనుమ మధ్య అటల్ టన్నల్ ఉంది, ఏ కనుమ మధ్య అత్యంత ఇప్పుడు మనకు చైనా ఏదైతే ఎకనామిక్ కారిడార్ నిర్మించాలనుకుంటుంది, సో ఇలాంటి అంశాలకు సంబంధించినటువంటి ఏ ఉన్నా మనం చదువుకుందాం. అలాగే మనకు అత్యంత ఎత్తులో ఉన్నటువంటి యుద్ధ భూమి ఎక్కడ ఉంది, అది ఏ కొండ దగ్గర, ఏ పర్వతం దగ్గర ఉంది. సో అలాంటి అంశాలు కింద చూసామంటే ఈ హిమాలయాల గురించి అయిపోతుంది. సో అలాగే ఈ హిమాలయాలని ఉత్తరం నుంచి అంటే నార్త్ నుంచి సౌత్కి రెఫరెన్స్ తీసుకొని, నార్త్ టు సౌత్ రెఫరెన్స్ తీసుకొని విభజించడం జరిగింది. సో అలాగే మనకు ఇంకొక టైప్ ఆఫ్ హిమాలయాస్ ఉన్నాయి. ఆ హిమాలయాలని ఈస్ట్ నుంచి వెస్ట్కి రెఫరెన్స్ తీసుకొని విభజించడం జరిగింది. సో అలాగే పంజాబ్ హిమాలయాస్ అని చెప్పి, హ్యూమయాన్ హిమాలయాస్ మరియు నేపాల్ హిమాలయాస్, ఇలా డిఫరెంట్ హిమాలయాస్ ఈస్ట్ నుంచి వెస్ట్కి మనం రెఫరెన్స్ తీసుకొని విభజించడం జరిగింది. సో ఇప్పుడైతే మనం ఈ ఏదైతే ట్రాన్స్ హిమాలయాస్, హిమాద్రి, హిమాచల్ మరియు శివాలిక్ ఉన్నాయో అవి ఉత్తరం నుంచి దక్షిణం వరకు రెఫరెన్స్ తీసుకొని విభజించడం జరిగింది. వాటి గురించి మనం మొదటగా చెప్పా కదా నేను, ఏవైతే శిఖరాలు ఉన్నాయి, శిఖరాలు దానికి సంబంధించిన కనుమలు, వాటిల్లో సంబంధించినటువంటి యుద్ధ భూములు, లేదంటే ఏదైనా డెవలప్మెంట్ జరుగుతుందా, వాటి గురించి చదువుకున్నామంటే మనకు అయిపోతుంది. తర్వాత మనం ఈస్ట్ నుంచి వెస్ట్కి రెఫరెన్స్ తీసుకొని ఈస్ట్ నుంచి వెస్ట్కి హిమాలయాల్ని ఎలా డివైడ్ చేశారు. ఇప్పుడు మనం ఇట్లా భారతదేశం అనుకున్నామంటే సో ఇక్కడ 2 నదులను అనుసంధానం చేసుకొని పంజాబ్ హిమాలయాస్, తర్వాత నేపాల్ హిమాలయాస్, హ్యూమయాన్ హిమాలయాస్, అలాగే ఇట్లా డిఫరెంట్ హిమాలయాస్ అంటే ఏ నది మధ్య నుంచి ఏ నది మధ్యకి ఇది పంజాబ్ హిమాలయాస్ అని అంటారు. సో అలా ఈస్ట్ నుంచి వెస్ట్కి కూడా మన భూగోళ శాస్త్రవేత్తలు తీసుకొని రెఫరెన్స్ తీసుకొని వాటిని విభజించడం జరిగింది. వాటి గురించి కూడా మనం తెలుసుకుందాము. సో మొత్తానికైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది నార్త్ నుంచి సౌత్కి ఏవైతే ఉన్నాయి హిమాలయాస్, వాటికి సంబంధించి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ ఆల్మోస్ట్ ఆల్ మనం కంప్లీట్ చేసుకుంటాము. సో జస్ట్ మనకు ఒక బైఫర్కేషన్కి ఉండాలి కాబట్టి మనము అది ఈస్ట్ నుంచి వెస్ట్కి కూడా చూద్దాము. సో ఈస్ట్ నుంచి వెస్ట్కి కూడా చూసినామంటే ఆడికి పర్వతాల గురించి మనకు అయిపోతుంది. నెక్స్ట్ మనం అది అయిపోయిన తర్వాత గంగా, యమున, బ్రహ్మపుత్ర మైదానాలు, ఆ తర్వాత ఏదైతే ఉందో పీఠభూములు మరియు తూర్పు మరియు పశ్చిమ కనుమల గురించి మనం నేర్చుకోవడం జరుగుతుంది. మొదటగా ట్రాన్స్ హిమాలయాస్. సో ట్రాన్స్ హిమాలయాస్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నప్పుడు, సో ట్రాన్స్ హిమాలయాస్లో కారకోరం, లద్దాఖ్ ఇలా గుర్తుపెట్టుకోండి, KLJ, అలాగే కైలాస్ కొండలు. సో ఈ కైలాస్ కొండలు అనేది మన ఇండియా కిందికి రాదు, టిబెట్లోకి వస్తుంది. సో ట్రాన్స్ హిమాలయాస్లో కారకోరం, లద్దాఖ్, జస్కర్. సో ఈ ట్రాన్స్ హిమాలయాస్ గురించి తెలుసుకున్నప్పుడు మనకి ఎలా క్వశ్చన్ అడుగుతారంటే నెక్స్ట్, సో
సో ఇప్పుడు ఈ ట్రాన్స్ హిమాలయస్ ఏవైతే ఉన్నాయో ఇది భారతదేశం. ఓకే, సో కారకోరం, లదాఖ్, జస్కర్, KLJ. ఓకే, సో తర్వాత ఇక్కడ నుంచి మనకి ఎక్కడి నుంచో మనకు హిమాద్రి స్టార్ట్ అవుతుంది. హిమాద్రి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తుంది అన్నమాట. నేపాల్, సిక్కిం, అలా అరుణాచల్ ప్రదేశ్ వరకు వెళ్తుంది. ఓకే, అయితే ఈ ట్రాన్స్ హిమాలయస్ గురించి వచ్చేసరికి వీటి యొక్క లొకేషన్ని మనం ఎలా తెలుసుకుంటామంటే హిమాద్రికి ఉత్తరాన, అంటే ఇది నార్త్ ఉత్తరం కదా, సో హిమాద్రికి ఉత్తరాన ఉన్నటువంటి పర్వతాలు. సో అలా కూడా అడగవచ్చు, హిమాద్రికి ఉత్తరాన ఉన్నటువంటి పర్వతాలు ఏవి అంటే ట్రాన్స్ హిమాలయస్ లేదా తెత్తీస్ హిమాలయస్. అలాగే నెక్స్ట్ ఎలా అడుగుతారంటే నెక్స్ట్ క్వశ్చన్, సో ఇప్పుడు ఏవైతే ఇక్కడ మనం భారతదేశం బొమ్మ మళ్ళా గీద్దాం. సో మీకు కనపడుతుంది అనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు వేరే కలర్ తీసుకుంటాను. సో కలర్ ఓకే, సో ఇది కారకోరం, ఇది లదాఖ్, ఇది జస్కర్. కారకోరం, లదాఖ్, జస్కర్ అయినప్పుడు ఈ ట్రాన్స్ హిమాలయస్లో అంటే ఇక్కడ కైలాస్ కొండలు ఉంటాయి, అవి ఇండియా కిందికి రావని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో కైలాస్, కారకోరం, లదాఖ్, జస్కర్లో అంటే ట్రాన్స్ హిమాలయస్లో ఉత్తరంగా ఉన్నటువంటి కొండలు ఏవి అంటే కారకోరం ఉత్తరంగా. సో ట్రాన్స్ హిమాలయస్లో దక్షిణంగా ఉన్నటువంటి పర్వత శ్రేణి ఏదంటే జస్కర్. సో కారకోరం, జస్కర్కి మధ్యలో ఉన్నటువంటిది ఏదంటే లదాఖ్. ఓకే, సో మీకు ఇలా కూడా క్వశ్చన్ అడగవచ్చు. అలాగే హిమాద్రికి నేను చెప్పాను కదా, హిమాద్రి ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అయ్యి మన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, దెన్ నేపాల్, సిక్కిం, అలా అస్సాం, మనకు అరుణాచల్ ప్రదేశ్ వరకు ఇలా వెళ్తాయి కదా. సో ఏదైతే ఈ హిమాలయస్ ఉన్నాయో హిమాద్రి వ్యవస్థకి ఉత్తరంగా ఉన్నటువంటి హిమాలయస్ని ఏమని పిలుస్తారు? వాటిని ట్రాన్స్ లేదా తెత్తీస్ హిమాలయస్ అని పిలుస్తారు. మరియు ట్రాన్స్ హిమాలయస్లో ఉత్తరంగా ఉన్నటువంటి పర్వత శ్రేణిని ఏమంటారు? కారకోరం అంటారు. సో మీరు ఇలా మ్యాప్లో కింద రాసుకొని గుర్తుపెట్టుకున్నారంటే మీకు ఈజీగా ఉంటుంది. సో ట్రాన్స్ హిమాలయస్లో దక్షిణంగా ఉన్నటువంటి పర్వత శ్రేణి ఏది? జస్కర్. ట్రాన్స్ హిమాలయస్లో ఉత్తరంగా ఉన్నటువంటి పర్వత శ్రేణి ఏది? కారకోరం. హిమాద్రికి ఉత్తరంగా ఉన్నటువంటి పర్వత శ్రేణులు ఏంటివి? ట్రాన్స్ హిమాలయాస్. సో ఇలా అయిపోగా నెక్స్ట్ క్వశ్చన్, ఈ కారకోరం ఏదైతే ఉందో ఈ కారకోరం పర్వత శ్రేణినే కృష్ణగిరి కొండలు అని కూడా అంటారు. కృష్ణగిరి, సో గుర్తుపెట్టుకోండి, కృష్ణగిరి పర్వతాలు అని కూడా అంటారు. మనకు డైరెక్ట్గా ఒక్కోసారి కృష్ణగిరి పర్వతాలు ఎక్కడ ఉన్నాయి అనే ఆప్షన్స్లో, అంటే తమిళనాడులో కూడా ఒక కృష్ణగిరి ఉంది, ఆప్షన్స్ బట్టి వెళ్ళాలి. సో కృష్ణగిరి పర్వతాలు అన్నారంటే కానీ కంపల్సరీ కారకోరంనే కృష్ణగిరి పర్వతాలు అంటారు. ఈ పర్వతాలు ట్రాన్స్ హిమాలయాస్ లేదా తెత్తీస్ హిమాలయాస్ లేదా టిబెట్ హిమాలయాస్లో భాగం అన్నమాట. సో ఇప్పుడు ఏదైతే మనం కారకోరం, లదాఖ్, జస్కర్ గురించి తెలుసుకున్నామో, ఈ కారకోరం, లదాఖ్, జస్కర్ గురించి తెలుసుకున్నామో, వీటినే మనము యాక్చువల్గా ఇవి ఎక్కువగా హిమనీ నదాలు అంటే మంచుతోటి ఎక్కువగా కప్పబడి ఉంటాయి. సో ఇవి మంచుతోటి ఎక్కువగా కప్పబడి ఉండటం మరియు వీటినే బ్యాక్ బోన్ ఆఫ్ హై ఆసియా అంటారు. అంటే బ్యాక్ బోన్ ఆఫ్ హై ఏషియా అంటే ఏషియా ఖండానికి సంబంధించిన ఉన్నత ఏషియా ఖండానికి సంబంధించినటువంటి బ్యాక్ బోన్, వెన్నుముక. ఎందుకంటే మనకి సైబీరియా నుంచి వచ్చే చల్లని గాలులు ఆపడంతో ఇవి ఎక్కువగా ఉండడం వల్ల ఇవి ఎక్కువగా మంచుతో కప్పబడి ఉండడము, అంటే గ్లేసియర్స్ ఎక్కువగా ఉండే అవకాశము ఈ ట్రాన్స్ హిమాలయస్లో ఉన్నది. కాబట్టి ఈ ట్రాన్స్ హిమాలయస్కి ఇంకొక పేరు ఏంటిదంటే బ్యాక్ బోన్ ఆఫ్ హై ఆసియా, అంటే వెన్నుముక, ఆసియాలో ఉన్నటువంటి ఉన్నత భూభాగానికి సంబంధించినటువంటి వెన్నుముకగా మనం పిలుచుకోవడం జరుగుతుంది. సో మనకి ఇలా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో అలాగే భారతదేశంలో అత్యంత ఎత్తు కలిగినటువంటి 8611 మీటర్ల ఎత్తు కలిగినటువంటి K2 లేదా గాడ్విన్ ఆస్టిన్ లేదా చోగిర్ లేదా కాగిర్. అంటే ఈ కాగిర్ అని ఎక్కడ పిలుస్తారంటే చైనాలో పిలుస్తారు. నేను CH అని రాస్తున్నా, ఛత్తీస్గఢ్ కాదు, చైనా. అలాగే దీన్ని పాకిస్తాన్లో చోగిరి
చోగోరి అని పిలుస్తారు. సో K2 లేదా గాడ్విన్ ఆస్టిన్ ఇది మన ఇండియాలో ఎత్తైనటువంటిది. ఇది మన ఆక్రమిత ఏదైతే భూభాగం ఉందో ఆ భూభాగానికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ సో ఈ కారకోరంలో ఉన్నటువంటి పర్వతాలు. సో ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే మనం ఫస్ట్ ఏం నేర్చుకున్నాము, ఈ ట్రాన్స్ హిమాలయాస్ ఎక్కడ లొకేట్ అయ్యాయి, హిమాద్రికి ఉత్తరంగా లొకేట్ అయ్యాయి. ట్రాన్స్ హిమాలయాస్లో పర్వత శ్రేణులు ఏంటివి, కారకోరం, లదాఖ్, జస్కర్. కారకోరం ఉత్తరంగా ఉండగా జస్కర్ అనేది దక్షిణంగా ఉన్నాయి. అలాగే కారకోరాన్నే మనము కృష్ణగిరి పర్వతాలని కూడా అంటాము. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత కారకోరంలో ఉన్నటువంటి పర్వత శిఖరాలకు వచ్చేసరికి K2 లేదా గాడ్విన్ ఆస్టిన్, చోగిర్ లేదా కాగిర్. సో మనకు ఎలా క్వశ్చన్ అడుగుతారంటే భారత్లో అత్యంత ఎత్తైనటువంటి పర్వత శిఖరం అంటే K2 అందరికీ తెలుసు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో అత్యంత ఎత్తైనటువంటి పర్వత శిఖరం K2 గాడ్విన్ ఆస్టిన్ కాగా అది ఈ కింద ఏ పర్వతాల్లో ఉంది, మనకి ఇలాగైనా ఇవ్వచ్చు, హిమాద్రిలో ఉంది, లేదంటే కారకోరం, లదాఖ్, జస్కర్లో ఉంది. కారకోరం, లదాఖ్, జస్కర్ అని 3 సపరేట్ ఆప్షన్స్గా ఇవ్వచ్చు. కాబట్టి మనం ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుసుకున్నామంటే మనకి ఏదైతే ఒక బిట్ వస్తుందో దాన్ని ఈజీగా పెట్టడం జరుగుతుంది. సో K2 గాడ్విన్ ఆస్టిన్, చోగోరి, కాగిర్ ఇవన్నీ ఒకటే పేరు. సో ఇది వచ్చి కారకోరంలో ఉన్నటువంటి పర్వత శిఖరం అనమాట. తర్వాత గసేబ్రమ్ లేదా K5 లేదా హిడెన్ పీక్. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి, పాయింట్ నెంబర్ 2. అలాగే బ్రాడ్ పీక్ లేదా మహేబ్రమ్, సో K1. సో అది K2 అయినప్పుడు ఇది K1. మహేబ్రమ్, బ్రాడ్ పీక్. సో ఈ 3 పర్వతాలు మీరు ఏదైతే ఇంపార్టెంట్ ఉందో దాని గురించి కొంచెం డీప్గా చదివి మిగతావి కూడా గుర్తుపెట్టుకోవడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. సో ఇవి అనమాట కారకోరంలో ఉన్నటువంటి పర్వత శిఖరాలు. నెక్స్ట్ వచ్చేసరికి కారకోరంలోని కనుమలు అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇలా కొండలు వరుసగా ఉన్నప్పుడు ఇలా ఉంటాయి కదా, 2 కొండలు, ఈ మధ్యలో ఒక దారి ఉంటుంది, దాన్నే కనుమ అంటాం. అంటే 2 కొండల మధ్యలో ఏదైనా ఒక ఊర్లు ఉంటాయి. సపోజ్ ఇక్కడ ఒక ఊరు ఉంది, ఇలా గుడిసెలు వేసుకొని ఒక ఊరు ఉంది. సో ఇక్కడ ఒక ఊరు ఉంది సంథింగ్. సో ఈ ఊర్లోకి వెళ్ళడానికి ఈ 2 పర్వతాలు, ఎందుకంటే పర్వతాలు ఎక్కి దిగడం అంత ఈజీ కాదు. సుమారుగా 8 కిలోమీటర్లు, 8,611 మీటర్లు అంటే 8.6 కిలోమీటర్ హైట్కి ఎక్కి దిగడం కాదు. కానీ ఆ 2 కొండల మధ్యలో ఏదైతే కనుమ ఉంటుందో ఆ కనుమల్ని యూజ్ చేస్తారు. అలా కారకోరంలో ఉన్నటువంటి కనుమలు ఏంటివి అంటే, ఒకటి కారకోరం, రెండోది ఆగిల్, మూడోది కుంజారేబ్, నాలుగోది మింటక, ఐదోది ఉమ్లింగ్. సో ఈ పేర్లు కొంచెం మనకు పలకడానికి కష్టంగా ఉన్నా కూడా 2-3 సార్లు మీరు చదివినారంటే కారకోరం, ఆగిల్, కుంజారేబ్, మింటక, ఉమ్లింగ్. సో ఇలా ఈ 5 కనుమలు ఉన్నప్పుడు వీటిలో ఈ 3 కనుమలు అనేవి కరెంట్ అఫైర్స్కి కొంచెం దగ్గరగా ఉండడం వల్ల నేను మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఇలా గుర్తు పెట్టుకున్నారంటే కరెంట్ అఫైర్స్ చదివినప్పుడు కూడా మీకు ఈ కోర్ జాగ్రఫీ గుర్తు రావడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ముఖ్యంగా చైనాకి మరియు పాకిస్తాన్కి ఉన్నటువంటి ఏదైతే ఎకనామిక్ కారిడార్ చైనా నిర్మిస్తుందో అది ఈ కుంజారేబ్ కనుమకు సంబంధించింది. ఈ కుంజారేబ్ కనుమ ఎక్కడ ఉంది అంటే కారకోరం శ్రేణిలో ఉంది. ఈ కారకోరం శ్రేణి ఎక్కడ ఉంది అంటే ట్రాన్స్ హిమాలయాస్ లేదా తెతిస్ హిమాలయాస్ లేదా టిబెత్ హిమాలయాస్లో ఉంది. సో చైనా పాకిస్తాన్కు సంబంధించిన ఎకనామిక్ కారిడార్ ఈ క్రింది హిమాలయ పర్వతాలలో ఏ హిమాలయాల్లో జరుగుతుంది, ఇలాగైనా క్వశ్చన్ అడగవచ్చు. ట్రాన్స్ హిమాలయాస్ లేదా తెతిస్ హిమాలయాస్. అలా కాకుండా కుంజారేబ్ అనేటువంటి కనుమలో చైనా మరియు పాక్ సంబంధించినటువంటి ఆర్థిక ఈ కారిడార్ ఏదైతే ఉందో అది ఈ క్రింది వాటిలో ఏ కనుమకు సంబంధించి ఏ శ్రేణిలో ఉంది, కారకోరం, లదాఖ్, జస్కర్, కైలాష్ అని ఇలా కూడా ఇవ్వచ్చు. సో మనకు చైనాకి మరియు పాకిస్తాన్కి సంబంధించిన ఎకనామిక్ కారిడార్ ఎక్కడ ఉందంటే కుంజారేబ్. అలాగే మన డ్యూరాండ్ రేఖ, ఈ డ్యూరాండ్ రేఖ దేనికి సంబంధించింది, ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించిన డ్యూరాండ్ రేఖ ఏదైతే ఉందో అది మింటక అనే కనుమ గుండా వెళ్తుంది. అంటే ఈ డ్యూరాండ్ రేఖ ఏదైతే మన బ్రిటిషర్స్ ఉన్నప్పుడు మనం డివైడ్ చేసుకొని రాశారో అఖండ భారతదేశం ఉన్నప్పుడు ఈ మింటక అనే ఏదైతే కనుమ ఉందో ఆ కనుమ గుండా వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఉమ్లింగ్ అంటే ఇది చీసు మహల్ మరియు డామ్ చౌక్. అంటే ఇది ఎంత ఎత్తులో ఉందంటే దీని గురించి ముఖ్యంగా చెప్పుకోవాలంటే చీసు మహల్ మరియు డామ్ చౌక్ వరకు ఈ కనుమ ద్వారా మన ఇండియాకు సంబంధించిన బీఆర్ఓ అంటే ఇప్పటికే మీకు ఐడియా వచ్చింటుంది, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వారు
ఈ 2 ఊర్లకు సంబంధించినటువంటి డామ్చోక్ అనే ఊరు మరియు చీసు మహల్ అనే ఊర్లకు సంబంధించినటువంటి ఏదైతే రోడ్డు రహదారి ఉందో ఆ రహదారి వేయడం జరుగుతుంది. అయితే ఈ రహదారి ప్రత్యేకత ఏంటంటే ఈ రహదారి ఎవరు వేస్తున్నారు? మామూలుగా R&D వాళ్ళు వేస్తారు కదా, రోడ్స్ అండ్ డెవలప్మెంట్స్, ఈ బిల్డింగ్స్ వీళ్ళు ఉంటారు కదా. అలా కాకుండా ఇది అంతర్జాతీయ బార్డర్కి సంబంధించినది అక్కడ ఉంది కాబట్టి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వారు చీసు మహల్ మరియు డామ్చోక్ మధ్య రోడ్డు వేయడం జరుగుతుంది. ఆ రోడ్డు పొడవు ఇవన్నీ అడగరు, కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది 19,024 అడుగుల ఎత్తులో ఉండడం జరుగుతుంది. ఇది మొత్తం రోడ్డు వాళ్ళు వేసే పొడవు వచ్చి 54 కిలోమీటర్ల రోడ్డు నిర్మించడం. అంటే అత్యంత ఎత్తులో ఇటీవల భారతదేశం ఏ పాస్లో అంటే ఏ కనుమలో రోడ్డు నిర్మిస్తుంది, ఇలా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో మనం ఇలా చదువుకున్నామంటే స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం కారకోరంలోని పర్వత శిఖరాలు చూసాం. అలాగే నెక్స్ట్ కారకోరంలో ఉన్నటువంటి కనుమలు చూసాం. నెక్స్ట్ కారకోరంలోని హిమనీ నదాల గురించి తెలుసుకున్నాం, అంటే గ్లేసియర్స్. అంటే కారకోరంలో ఉన్నటువంటి గ్లేసియర్స్, హిమనీ నదాలు ఏవైతే ఉన్నాయో గ్లేసియర్స్ అవి 1 సియాచిన్, 2 హిస్పార్, 3 బల్టారో, 4 బటారో. ఈ 4 హిమనీ నదాలు. సో ఈ 4 హిమనీ నదాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం కారకోరంలో ఉన్నటువంటి పర్వత శిఖరాలు మరియు కనుమలు. సార్ ఇంత థియరీ గుర్తుపెట్టుకోవాలంటే మీకు ఒకసారి కాన్సెప్ట్ అర్థమైతే థియరీ ఈజీగా చదువుకుంటారు. తర్వాత హిమనీ నదాలు, అలాగే ఈ ఏదైతే ఈ కారకోరం ఉందో ఈ కారకోరంలో ఉన్నటువంటి మైదానాల గురించి కూడా తెలుసుకుందాం. సో కారకోరంలో మైదానాలు మొదటగా సోడా మైదానాలు, రెండోది ఆక్సియాచిన్ లేదా ఆక్సియాచిన్ మైదానము, మూడోది లింగ్జీ మైదానము, నాలుగోది టెస్పాంగ్ మైదానం. సో ఇక్కడ మీకు ఆక్సియాచిన్ అంటేనే మీకు ఆల్రెడీ ఐడియా వచ్చింటుంది, ఇది అత్యంత ఎత్తులో ఉన్నటువంటి యుద్ధ భూమి. సో ఇప్పుడు మనం చదివేది హిమాలయాల గురించి చదివినా మన భారతదేశంకు సంబంధించిన అంతర్జాతీయ విషయాలు తెలుస్తున్నాయి, అలాగే ఆర్మీకి సంబంధించిన విషయాలు తెలుస్తున్నాయి, అలాగే చైనా వాళ్ళు పాకిస్తాన్కి సంబంధించిన ఎకనామిక్ కారిడార్ ఎక్కడ నిర్వహిస్తున్నారో తెలిసింది, అలాగే ఇండియాకు సంబంధించిన బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు రోడ్డు ఎక్కడ నిర్వహిస్తున్నారో తెలుస్తుంది. సో మనం ఆల్రెడీ ఇప్పుడు కారకోరంలో ఉన్నటువంటి పర్వత శిఖరాలు అలాగే కనుమలు మైదానాల గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు లదాఖ్. సో లదాఖ్లో ఉన్నటువంటి ఏవైతే కనుమలు ఉన్నాయో, అంటే కనుమల గురించి మనం డిస్కస్ చేస్తున్నామంటే లదాఖ్లో అంత చెప్పుకోదగ్గ పర్వత శిఖరాలు లేవన్నమాట. సో కార్డుంగ్లా కనుమ మరియు చాంగ్లా కనుమ. అయితే ఈ కార్డుంగ్లా కనుమ గురించి వచ్చేసరికి ఇంపార్టెంట్ ఏంటంటే భారతదేశంలో అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి కనుమ. సో ఇలా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. భారతదేశంలో అత్యంత ఎత్తైనటువంటి కనుమ ఏది? కార్డుంగ్లా. అలాగే భారతదేశంలో అత్యంత ఎత్తైనటువంటి కనుమ కార్డుంగ్లా కాగా అది ఎక్కడ, ఏ పర్వత శ్రేణుల మధ్య ఉంది? కారకోరం, లదాఖ్, జస్కర్, కైలాష్ కొండలు. ఇలా కూడా అడిగే అవకాశం ఉంది. అయితే ఈ కార్డుంగ్లా గురించి ద్రాస్ కార్గిల్ అనే పేరు మీరు ఆల్రెడీ వినింటారు. ద్రాస్ మరియు కార్గిల్ అనే ఈ పట్టణాలని, ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాలని లే లదాఖ్, మీకు తెలుసా లదాఖ్లో ఉన్నటువంటి లేకి కలుపుతుందన్నమాట ఈ కనుమ. అలాగే నెక్స్ట్ చాంగ్లా కనుమ. ఈ చాంగ్లా కనుమ ఏం చేస్తుందంటే ఈ లే అనే ప్రాంతాన్ని అలాగే పాంగాంగ్ అనే ఒక సరస్సుని కలుపుతుంది. అంటే ఈ కనుమ దాటినామంటే లే అనే ప్రాంతం నుంచి సరస్సు వరకు వెళ్తాము. సో మనకు లదాఖ్లోని కనుమలు కార్డుంగ్లా మరియు చాంగ్లా కనుమ. కార్డుంగ్లా కనుమ ఏం చేస్తుందంటే ద్రాస్ మరియు కార్గిల్ అనే ప్రాంతాన్ని లేతో కలుపుతుంది. చాంగ్లా కనుమ లే నుంచి పాంగాంగ్ సరస్సును కలుపుతుంది. సో కార్డుంగ్లా కనుమ ప్రపంచంలో, మన భారతదేశంలో అత్యంత ఎత్తులో ఉన్నటువంటి కనుమ. సో ఈ రెండు ఎక్కడ ఉన్నాయంటే లదాఖ్ యూనియన్ టెరిటరీలో ఉన్నాయి. నెక్స్ట్ జస్కర్లోని కనుమలు. సో జస్కర్లోని కనుమల గురించి వచ్చేసరికి పోటులా కనుమ
మరియు బారాలాచల. సో పోటులా కనుమ ఇది కూడా ఎక్కడ ఉందంటే లదాఖ్ యూనియన్ టెరిటరీలో ఉంది. సో ఇది శ్రీనగర్ మరియు కార్గిల్ని కలుపుతుంది. సో ఏవైతే మనకు ముఖ్యమైన ప్రాంతాలు వస్తాయో ఆ కనుమల గురించి మనం తెలుసుకోవాలి. పోటులా కనుమ శ్రీనగర్ మరియు కార్గిల్ని కలుపుతుంది. అలాగే బార్లాచల కనుమ ఇది లాహుల్ మరియు స్పీటి. ఈ స్పీటి అనేది లోయ ప్రాంతము. దీని గురించి మళ్ళీ మనం ఫర్దర్గా తెలుసుకుంటాం. లాహుల్ మరియు స్పీటి అనే ప్రాంతాలని లేతోటి కలుపుతుంది. సో అయితే బార్లాచల కనుమ ఎక్కడ ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్, అలాగే ఇది లదాఖ్లో ఉంది. సో ఇవన్నమాట ట్రాన్స్ హిమాలయస్ మరియు తెతీస్ లేదా టిబెట్ హిమాలయాల గురించి. వాటిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పర్వత కనుమలు, అలాగే పర్వత శిఖరాలు, కనుమలు మరియు మైదానాలు. సో ఈ కనుమలు ఏవైతే ఉన్నాయో ఆ కనుమలు ఏ ప్రాంతాలను కలుపుతుంది, అలాగే హిమాలయాస్ ఎలా ఫామ్ అయినాయి వీటి గురించి తెలుసుకున్నాం. అలాగే నెక్స్ట్ క్లాస్లో మనం హిమాద్రి, హిమాచల్ మరియు శివాలిక్ వ్యవస్థ, ఈ వ్యవస్థలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ప్రస్తుతం హిమాలయాస్ని ఉత్తరం నుంచి దక్షిణం వరకు మనం ఇప్పుడు నార్త్ టు సౌత్ తెలుసుకోబోతున్నాం. ట్రాన్స్ హిమాలయాస్, తర్వాత హిమాద్రి, దెన్ హిమాచల్, దెన్ శివాలిక్ కొండలు. ఇలా తెలుసుకున్న తర్వాత హిమాలయాల్ని మనము తూర్పు నుంచి పడమటి నుంచి తూర్పు కావచ్చు. సో ఇలా డివైడ్ చేసి సో అవి కూడా తెలుసుకుందాం, అవి ఎన్ని రకాల హిమాలయాస్ అనేది. సో ఈ చాలా ముఖ్యమైనటువంటి చాప్టరు. దీని తర్వాత తీర మైదానాలు, పీఠభూములు, అలాగే గంగా, బ్రహ్మపుత్ర, సింధు ఏవైతే మైదానాలు ఉన్నాయో వాటి గురించి కూడా నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో తెలుసుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్. అంటే మీరు ఏదో ఒక రెస్పాన్స్ ఇస్తే నా టీచింగ్కి మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లు నాకు తెలుస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఓకే, నాకు ఒక మోటివేషన్ లాగా నాకు కొంచెం పర్సనల్ టైంని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఫర్దర్గా ఇంకా క్లాసులు ఇంప్రూవ్ చేయాలి. అంటే నేను ప్రజెంట్ నా దగ్గర ఉండే ఎక్విప్మెంట్ తోటి చేస్తున్నాను. ఇంకా మీకు బాగా అర్థమయ్యే విధంగా ఇంకా ఏమైనా షార్ట్కట్ టెక్నిక్స్ ఉన్నాయా, ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇంకా ప్రిసైజ్ చేసి మీకు ఎలా అందించాలి, దాని గురించి నేను ప్రయత్నిస్తుంటాను. సో ప్లీజ్ మీరు చూసిన వారందరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ ఏదో ఒకటి. సబ్స్క్రైబ్ అయితే ఒకసారి చేస్తారు. తర్వాత ఈ వీడియో ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి లైక్ చేయండి. అంటే ఈ లైక్ చేస్తే మీకు ఏమొస్తుంది సార్ అనుకుంటే, ఇప్పుడు మీరు ఇలా లైక్ చేశారనుకోండి, లైక్ బటన్ మీద క్లిక్ చేశారనుకోండి, అంటే ఈ కంటెంట్ స్టూడెంట్స్కి యూస్ఫుల్ అని చెప్పి యూట్యూబ్కి తెలుస్తుంది. యూట్యూబ్ దేంతో రన్ అవుతుంది అంటే వాళ్ళకు ఒక అల్గారిథం ప్రోగ్రామ్ ఉంటుంది. సో మీరు ఏపీపీఎస్సీ జాగ్రఫీ అని సెట్ చేసినప్పుడు మన వీడియో వస్తుంది. వీడియో వచ్చిన తర్వాత చూసి లైక్ కొట్టి మీకు నచ్చితే లైక్ కొడతారు. లైక్ కొట్టినప్పుడు ఫర్దర్గా మీలాంటి ఎవరైనా అభ్యర్థులు సెర్చ్ చేసినప్పుడు వాళ్ళకు మన కంటెంట్ వెళ్తుంది. టాప్లో వెళ్ళినప్పుడు వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ వ్యూవర్స్ పెరుగుతున్నారు, మన కంటెంట్ని బాగా చూస్తున్నారంటే నాకు కూడా ఎలా ఉంటుందంటే ఫ్యామిలీ కానీ మా మోటివేషన్ ఫ్రెండ్స్ నుంచి కానీ ఈ మోటివేషన్ తోటి ఏమవుతుందంటే ఇంకా కొంచెం కేటాయించి ఇలాంటి లెసన్స్ని ఇంకా మంచిగా ఎలా చెప్పాలి, ప్రిసైజ్గా ఎలా చెప్పాలి అంటే ఇంట్రెస్ట్ అనేది సంథింగ్ పెరుగుతుంది. అంటే మీకు అర్థమైంది అనుకుంటా. సో అలాగా ఏదో ఒకటి నాకు మీ రెస్పాన్స్ అనేది తెలుస్తుంది. అదే లైవ్ క్లాస్లో అనుకోండి, మన క్లాసెస్లో మన స్టూడెంట్స్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కానీ వాళ్ళు వినే పద్ధతి, దీనివల్ల మనకు అక్కడ మినిమం అనేది ఒక ఐడియా వస్తుంది. సో ఇది అర్థమవుతుందా లేదా అనేది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.